రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంట్రో ఇలా చెప్పాలి, ఎందుకంటే ఇవాళ వాయిస్ ఆఫ్ వసపిట్ట ఛానల్లో మీరు విజయ్ దేవరకొండ చూడబోతున్నారు. మీ వసపిట్ట ఇప్పుడు ది దేవరకొండతో 1-to-1 ఇంటర్వ్యూ చేయబోతుంది అనమాట. ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవబోతుంది కదా April 5th మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాని సందర్భంగా మంచిగా ఇలా ఇంటర్వ్యూస్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మంచిగా స్టూడియో సెటప్ వేశారు, హోమ్లీగా అండ్ నేటివిటీ అంతా అలా కనిపించేలాగా అంత అంబియన్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో నేను చాలా ముందే వచ్చేసాను, మీకు చిన్న స్నిపెట్స్ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొక చిన్న విషయం, విజయ్ని అడిగే క్వశ్చన్స్కి తను ఆన్సర్ చేసే లోపల మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి, సో దట్ మీరు కూడా మంచిగా ఆ ఇంటరాక్టివ్ సెషన్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడైతే నేను జస్ట్ అంతా చూసినాను అనమాట ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అండ్ మీలో ఎంతమంది గీత గోవింద మూవీ ఫ్యాన్స్ ఉన్నారు నాలాగా కామెంట్ చేయండి. సో అలాంటి వాళ్ళందరూ ఆబ్వియస్గా వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, పరశురామ్ డైరెక్టర్ గారు అండ్ ఆల్సో విజయ్ కాంబినేషన్. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మూవీ చూడడానికి, బికాస్ ఇలాంటి జోనర్ మోస్ట్లీ ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మనకి మెయిన్ హీరో ఎలాగో మనకి ఫేవరెట్ ఉంటుంది, దాంతోపాటు హీరోయిన్ కూడా ఈక్వల్లీ అసలు అంత క్రేజీగా మనకు అంత ఇష్టమైన హీరోయిన్ ఉంటే ఎలా అనిపిస్తుంది. సో మృణాల్ ఇప్పుడు అందరి ఫేవరెట్. మృణాల్ నేను కుంకుమ భాగ్య సీరియల్ నుంచి ఫ్యాన్ అండి, సో చాలామంది తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే మేము ఊరికి ముందు వచ్చేసాం అనమాట, చాలా ముందు వచ్చేసాం. అందుకని ప్రతి ఫర్నిచర్లో కూర్చొని ఎక్కడ కూర్చుంటే ఇంటర్వ్యూ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. అండ్ హీర్ ఈస్ ది దేవరకొండ వచ్చేసారనమాట. ఈ మధ్యలో చాలా సందడి జరిగింది, అదంతా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇప్పుడైతే మనం ఇంటర్వ్యూ చూసేద్దాం, లెట్స్ హ్యావ్ ఫన్. సో హాయ్ గైస్, మీరు ఫ్యామిలీ స్టార్ కోసం చాలా న్యూస్ వినుంటారు. సో అపార్ట్ ఫ్రమ్ ద మూవీ మనం విజయ్తో చిన్న క్విక్ గేమ్ ఆడదాము. బికాస్ తను ఒక మూవీ లవర్గా, అంటే లైక్ సెల్ఫ్ మేడ్ స్టార్ కదా, సో తను కూడా మనలాగే చాలా మూవీస్ చూసుంటారు. కొన్ని సో కొన్ని అయితే లొకేషన్ మీరు ఆశ్రమం బట్ మనందరికీ తెలిసిన ఫేమస్ మూవీస్ నేను కొన్ని లొకేషన్స్ తీసుకొచ్చాను కార్డ్స్ రూపంలో. సో ఇప్పుడైతే తనని అడిగితే హీల్ గెస్ ఇట్ అనమాట, ఐ మీన్ గెస్ కదా, ఆన్సర్ ఇట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి చూడండి మీకు ఏం హమ్ చేయగలండి కావాలంటే. తెరడే తెరడే వస్తానంటే నేను వద్దంటానా, వస్తానంటే నేను వద్దంటానా, అది నేను ఫెయిల్ అయ్యాను. సో నెక్స్ట్ వన్ ఇది ఈజీ ఏమై చేశాను, నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుతున్నాను. ఇది చెప్పకపోతే టాక్సీ వాళ్ళ. నెక్స్ట్ yes this one, ఇది మీకు కొంచెం రిలేటెడ్. నేను ఒక్క నిమిషం అదేంటి సైడ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వన్, ఇది కొంచెం ట్రిక్కీ, 2-3 సినిమాలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కటి చెప్పినా పర్వాలేదు. మరతనే నేను మేబీ ఇంకొంచెం మల్లీశ్వరి అనుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్, ఇది కూడా మీరు చెప్పేయచ్చు, ఈ ఎరాలోదే చాలా పెద్ద సినిమా. కెమెరా కార్లు చూడండి అదే మూమెంట్ లో. ఓహో, మేబీ దట్ ఇళయరాజా పాట గౌతమ్ మనమ్మ. అండ్ దిస్ వన్, ఇందులో కూడా 100 అది చూసి మనం అని ఎట్లా చెప్తున్నా, అందరూ ట్విస్ట్ అయ్యే ప్లేస్ అది. సో నెక్స్ట్ ఇస్ దిస్ వన్, ఇది కూడా 100 సినిమాలు ఉన్నాయి, ఏ సినిమా చెప్పినా పర్వాలేదు. వర్షంలో ఉందా బై ఎనీ ఛాన్స్? ఇది కూడా చెప్పేస్తారు విజయ్, ఈ సినిమా డైలాగ్ కూడా చెప్పాలి మీరు, అక్కడ ఏం జరుగుతుంది డైలాగ్ కూడా ఒక ఫాస్ట్ క్విక్. నాకు సినిమాలే కదా మా డాడీ చెప్పారు డైలాగ్ చాలా అది. అమ్మలాగా ఎవరు చూసుకోరు, అమ్మలాగా ఏ హస్బెండ్ వైఫ్ చూసుకోలేదు. ఇది కూడా చెప్పాలి లేటెస్ట్, ఎగ్జాక్ట్ గా ఆ మూవీ అది కూడా, బట్ లేటెస్ట్ ఇంకొకటి చాలా ఫేమస్ సాంగ్ కూడా హమ్ చేస్తారా? ఓకే లైన్ అమ్మాయి అనండి చాలా, ఒక అమ్మాయి. ఓకే నెక్స్ట్ అండ్ ఫైనల్లీ ఇది లవర్స్ అందరి ఫేవరెట్,
ఇది కొంచెం కష్టమే. ఇది ప్రేమం. అందించుకున్నారు. లెట్స్ సీ మన స్కోర్ ఎంత వచ్చింది. 3 చెప్పలేదు. అవునా? 2 3 సగం స్కోర్ మాకేయాలి. దేంట్లో ఏం చెప్పారు మీరు? వాళ్ళు మీరు చెప్పింది ఒక్కటే, యానిమల్ ఒక్కటే. బొమ్మరిల్లు బొమ్మరిల్లు నేను అందులో వేసిన. నేను అట్లాంటి ఐ వోంట్ టేక్ క్రెడిట్ ఫర్ థింగ్స్ ఐ డింగ్. ఇంకా లాస్ట్ విషయం చెప్పేసి 80% కొట్టినా. Did you enjoy the game? యా. అంటే మీకు రొటీన్ కి భిన్నంగా బాగా అనిపించిందా? ఫన్నీగా. థాంక్స్. ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ రాకపోతే అసలు వేస్ట్. కరెక్ట్ కంటెంట్ చూస్తలేదు. అది మాత్రం కరెక్ట్ కంటెంట్ చూడండి. అది యూట్యూబ్ పుష్ చేయమని చెప్పాలి. ఆల్గోరిథం యూట్యూబ్ మీరు వేస్ట్. మన ట్రైనింగ్ వెళ్ళాలి ప్లీజ్. ఆల్గోరిథం పుష్ చేయండి రా యూట్యూబ్. మీరు గుర్తుపెట్టిన గుర్తుపట్టినందుకు ఫస్ట్ నాకు కొంచెం మైండ్ బ్లాంక్ అయింది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు ది క్రియేటర్స్ అండ్ ఆల్సో విష్ యూ వెరీ 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 గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ అన్ని మూవీస్ కూడా ఇలాగే కలవాలి. మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఫర్ షూర్ కలుస్తారు. సో ఇలా అయితే ఇంటర్వ్యూ షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా జరిగింది. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొన్ని కార్డ్స్ తీసుకెళ్ళి ఉంటే బాగున్నా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళాక. సో మీకు నచ్చిందా అండ్ మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారో నేను కామెంట్ సెక్షన్లో చదివేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో. అండ్ ఈ వీడియోతో అయిపోలేదు, మీకు ఇంకా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే లైక్ ఈ ఇంటర్వ్యూ ముందు ఒక గ్రూప్ ఇంటర్వ్యూ అయింది. అదేంటి అందులో ఇంకా స్పెషల్ మూమెంట్ జరిగిందనమాట. నేను వావ్ అని అలా ఉండిపోయాను అనమాట. అంతమందిలో వాట్ అని చెప్పి అరిచాను ఆనందంతో. అదేంటి అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో అది ఫుల్ వ్లాగ్ అనమాట. ఆ రోజు మొత్తం ఏం జరిగింది అనేది ఇది జస్ట్ క్రిస్ప్ ఇంటర్వ్యూ మాత్రమే మీతో షేర్ చేశాను. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ అమేజింగ్ మూమెంట్తో పాటు ఇంకా చాలా క్యూట్ లిటిల్ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కవర్లు, ఇంకా ఏం జరిగింది, ఎలా అనిపించింది నాకు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నాను. అండ్ ఈ ఫ్యామిలీ స్టార్ April 5th రిలీజ్ అవుతుంది. మన ఫేవరెట్ స్టార్స్ అందరినీ బిగ్ స్క్రీన్లో చూసేద్దాము. కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్. ఆల్సో వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. అక్కడ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.